మంచి మంచి సర్టిఫికేట్స్ తీసుకున్నాను బెస్ట్ పెర్ఫార్మర్గా. కానీ అన్ఫార్చునేట్లీ ఆ బిజినెస్ కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ వల్ల నేను లాస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక 6-7 ఇయర్స్ నేనంటే ఎవరికీ తెలియదు, నేను ఎక్కడున్నా కూడా ఎవరికీ తెలియదు. అలాంటి టైంలో నేను చేసిన పని ఏంటంటే నాకున్న ఒక మంచి హ్యాబిట్ డైలీ 2 hours షటిల్ ఆడడం. అలా షటిల్ ఆడుకుంటూ ఉండేవాడిని. 35 కంటిన్యూగా ఆడుతున్నాను నేను. అయితే ఈ ఆడడంలో ఏమైంది, మోకాళ్ళు అరగడంతో నొప్పులు స్టార్ట్ అయినాయి నాకు. ఆ నొప్పులు స్టార్ట్ అయితే నాకున్న ఈ యొక్క యావగేషన్ కూడా పోతుందేమో అని చెప్పి నేను భయపడి నా కొలీగ్, ఎక్స్ కొలీగ్ ఆఫ్టర్ 6 years మాట్లాడిన తర్వాత 6 years తర్వాత మాట్లాడడం జరిగింది. తను చెప్పాడు, నేను ఒక విస్టేజ్ కంపెనీలో చేస్తున్నాను, నీకు మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి మంచి ప్రోడక్ట్ ఉంది ఇందులో, అది వాడితే నీకు చాలా బాగుంటుందని చెప్తే ఒక 3 months వాడాను గ్లూకోజమైన్ కాల్షియం. ఆ వాడిన 3 monthsలో నాకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వచ్చింది. నన్ను చూసి నా సహ ప్లేయర్స్ అంటే నాకు ఆడేవాడు ఒక 30 మంది వాడారు. 30 మంది వాడిన 3 monthsలోనే బ్రాండ్ డైరెక్టర్ అయ్యాను. నేను బ్రాండ్ డైరెక్టర్ అయిన తర్వాత మేడం వాళ్ళు కూడా నన్ను రికగ్నైజ్ చేయడానికి రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి వచ్చినప్పుడు అప్పటి వరకు నాకు బిజినెస్ గురించి తెలియదు, ఏమీ తెలియదు. నేను ఓన్లీ ప్రొడక్ట్ ఇలా జస్ట్ షేర్ చేయడం ద్వారా నేను బ్రాండ్ డైరెక్టర్ అయ్యాను. నేను ఒక 17 మందితో ఇలా టీమ్ బిల్డింగ్ చేయాలి, దీంట్లో ఇలా మనం బిజినెస్ ఇలా 10 మందికి ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ 10 మందికి ఇవ్వచ్చు, దేంట్లో అనేది కూడా నాకు తెలియదు. జస్ట్ 17 మంది నేను ఈ ప్రోడక్ట్ ఇస్తూ నేను చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఒక అప్లైన్ అనేవారు విజయవాడ ఉన్నారు, నేను అప్పుడే ఉండేవాడిని, స్టాక్ పాయింట్ కూడా లేదు అప్పుడు. అలాంటి టైంలో మేడం వాళ్ళు వచ్చి అన్నయ్య పిలుస్తారు నన్ను జాయిన్ అయిన నుంచి కూడా, అన్నయ్య మీరు డైలీ జూమ్కి ఎందుకు ఆడకూడదు, జూమ్కి ఆడవండి అని ఫ్రెండ్షిప్ డే రోజుని జూమ్ స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను జూమ్ అనేది మానలేదు. ఏం చేద్దంటే జూమే నా లైఫ్, నాకు నాలెడ్జ్ ఇచ్చింది జూమ్. ఆ తర్వాత మా అప్లయన్స్ స్వప్న మేడం, లలిత మేడం, మస్తాన్ అలీ సార్, రహమాన్ సార్, ఆ తర్వాత నాగేంద్ర గారు కూడా ఈ మనం ట్రైనప్ చేస్తే బాగుతాడని చెప్పి నన్ను ఒక ట్రైనర్స్లో సెలెక్ట్ చేసుకుని ఒక 6 నెలల్లో సెలెక్ట్ చేసిన తర్వాత బిజినెస్ ఏంటనేది నేను పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. ఈ అందరి యొక్క సహకారం, దట్ ఈస్ పవర్ అకాడమీ గ్రేట్నెస్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ఫాలో అయ్యాను సింపుల్గా. నేను బెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నవాడిని, కానీ ఏంటంటే విస్టేజ్లో నాకు నేను వైట్ పేపర్ లాంటి అలాంటి వైట్ పేపర్ని తీర్చిదిద్దిన నా అప్లైన్స్ అందరికీ కూడా నేను నా జీవితంతో రుణపడి ఉంటాను. అలాగే నన్ను ఈ బిజినెస్లో తీసుకొచ్చిన అప్లైన్ ఎవరైతే ఉన్న రమణరావు, ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, అతను కూడా నేను నా జీవితంలో రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇవ్వకపోతే, నాకు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు పరిచయం చేయకపోతే నేను నేర్చుకునేవాడిని కాదు, నేను అలాగే మరుగున పడి ఉండిపోయేవాడినేమో. అలాంటిది ఈరోజు నేను బయటకు వచ్చి హ్యాపీగా తిరగలుగుతున్నానంటే, ఎగైన్ నేను 10 మందితో తిరగలుగుతున్నానంటే ఈ విస్టేజే కారణం. నేను గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు పోస్ట్ గ్రాడ్ హెడ్ క్వార్టర్స్లో నాకు బెస్ట్ పెర్ఫార్మర్గా డైరెక్టర్ జనరల్ నుంచి సర్టిఫికేట్ వస్తే ఇంత రికగ్నిషన్ కూడా లేదు నాకు ఆ రోజులో. అలాంటిది నేను ఫాస్ట్ ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయితే విజయవాడ నుంచి 2 నా అప్లయన్స్ వచ్చి నాకు దండేసి ఒక 30 మంది ముందు నన్ను రికగ్నైజ్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది కదా బిజినెస్ అంటే, ఇది కదా జీవితం అంటే అనుకున్నాను ఆ రోజు. ప్రతి నెల నేను ఢిల్లీకి, వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ తిరిగేవాడిని. నా జాబ్ చేసేవాడు. ఏనాడు ఒక్కడే వెళ్ళేవాడిని, వెళ్ళడం పనిపించుకోవడం ఏదో మెకానికల్ లైఫ్లో వెళ్ళేవాడిని. కానీ థాయిలాండ్ 35 మందితో వెళ్ళి అక్కడ నేను ఒక చిన్నపిల్లలు 60 సంవత్సరాల వయసులో చిన్నపిల్లలతో సహా అందరితో ఆనందంగా నేను గడిపిన సమయంలో నేను అనుకున్నాను, ఇది కదా మనకి ఈ రోజు నేను డైమండ్ డైరెక్టర్ అయ్యి నేను యూరోప్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా సెలెక్ట్ అయ్యింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చూడాలి ఈ వయసులో నాకు కావాల్సింది అది. అలాగే నేను నా టీంలో అట్లీస్ట్ 20 మెంబర్స్ నేను మంచి అచీవర్స్గా తయారు చేయాలనేది డిసెంబర్ 24th లోపల నేను ఒక 20 మెంబర్స్ని మంచి అచీవర్స్ని తయారు చేయాలి. నేను 1 lakh అవ్వాలి. అలాగే నా కార్ ఆల్రెడీ నేను కార్ ఫండ్ అచీవ్ అవుతున్నాను, ట్రావెల్ ఫండ్ వస్తుంది, ఆల్రెడీ 7 ఇన్కమ్ తీసుకుంటున్నాను. 3 monthsలో హౌస్ ఫండ్ కూడా తీసుకోవాలి. అది నేను జూన్ లోపల హౌస్ ఫండ్ అచీవ్ అవ్వాలి అని పెట్టుకున్నాను. మార్చి కల్లా నేను గ్రౌండ్ డైరెక్టర్ అవుతాను. జూన్ కల్లా హౌస్ ఫండ్ కూడా అచీవ్ చేసుకుని డిసెంబర్ 24th 1 lakh తీసుకుని ఐపీఎల్గా నెక్స్ట్ 5 పవర్ క్యాంప్లో నేను ఉండాలి.
ఎందుకంటే అక్కడ ఉండే రికగ్నిషన్ అంటే ఏంటనేది నేను చూస్తూనే ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నంతకాలం ఏనాడు కూడా అనుకోలేదు. విజయవాడ ఒక్క మీటింగ్కి వెళ్ళి సిల్వర్ డైరెక్టర్ అటెండ్ అయిన ఫస్ట్ మీటింగ్, నేను అప్పటి వరకు నాకు మీటింగ్ కూడా అటెండ్ అవ్వాలి. సిల్వర్ డైరెక్టర్ అటెండ్ అయిన రాజేష్ గారి ఒక ప్రజెంటేషన్ విని గ్రద్ద స్టోరీ విన్నాను నేను. వింటే గ్రద్దకి మళ్ళా సెకండ్ లైఫ్ వస్తుందనేది, దాని లైఫ్ అయిపోయిన తర్వాత దాని గోల్డ్ ఎలా పీక్కుని దాన్ని ఎలా రెక్కలు కొట్టుకుని మళ్ళీ ఎలా రిపీట్ చేసుకుంటుందనే దాన్ని విన్నాను. దాని చూసి నేను కూడా దేంట్లో డెవలప్ అవ్వచ్చని అప్పుడు అనుకున్నాను. అలాగే నేను అదే దిశగా ప్రయాణిస్తున్నాను. ఆ ఏదైతే సెకండ్ ఇన్నింగ్స్ ఉందో దాన్ని నేను అచీవ్ అవ్వడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా దీనిలో స్టేజ్లో మినిమం 5 lakhs తీసుకోవాలనే గోల్తో ఉన్నాను. నేను ఖచ్చితంగా తీసుకోగలుగుతాను. ఎస్ఎస్ కూడా థ్యాంక్ యూ సో మచ్.